బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. రాష్ట్రంలో పాలిటిక్స్ అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ఈ సమయంలో గోదావరి జిల్లాలో రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది. కొద్ది రోజులుగా ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగింది. ఈ సమయంలోనే జనసేన నేతలు ముద్రగడను తమ పార్టీలోకి రావాలి అని ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఇటు టీడీపీ నేతలు ముద్రగడను కలిసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ సమయంలోనే అనూహ్యంగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా ముద్రగడతో సమావేశమయ్యారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. కాపుల సమస్యలపైన తాజాగా పవన్ రాసిన లేఖ గురించి ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ జనసేన కూటమిలోకి రావడం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించారు. ఆ సమయంలో ముద్రగడ తన వైఖరి స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. జనసేన నేతలైతే ముద్రగడను కలిసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ కిరణ్మయ్యి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయం మొత్తం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాలి. కాపు రిజర్వేషన్ల సాధనలో ఆయన విశేషంగా కృషి చేసి అనంతరం తుని రైల్వే దగ్గర సంఘటన జరిగిన తర్వాత ఉద్యమాన్ని గాలికి వదిలేశారు. 2019 ఎన్నికలందరూ ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి అక్కడి నుంచి ఆయన రాజకీయాలు వదిలేస్తారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శించారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నాతో పోటీ చేయాలంటూ సవాల్ కూడా విసిరారు. ఇది కాకుండా 2 సార్లు ఆయనకు లేఖలు రాశారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై జనసేన కార్యకర్తలు, కాపు సామాజిక వర్గ నేతలు కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇవే కాకుండా ముద్రగడ చేసిన మరో కామెంట్ తీవ్ర సంచలనంగా మారింది. కాపు ఉద్యమ సమయంలో తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టిఫిన్లు పెట్టించారు అని చెప్పడంతో జనసేన కార్యకర్తలు దీనికి రెచ్చిపోయారు. ఉప్పా పెట్టావు, ఇదిగో మేము తిన్న ఉప్పా డబ్బులు అంటూ ముద్రగడ ఇంటికి మనీ ఆర్డర్లు పంపించారు. వందల సంఖ్యలో మనీ ఆర్డర్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో జనసేనపై ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైట్ చేయడం మొదలు పెట్టారో వైసీపీ నేతలు ఆయనతో సమావేశం మొదలు పెట్టారు. ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. అదేవిధంగా కాకినాడ ఎంపీ వంగ గీత ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి వైసీపీలో సీటు రాలేదన్న అప్పట్లో ఎమ్మెల్యే జ్యోతుల శక్తిబాబు కూడా ఆయన గెలిచారు. తర్వాత ముద్రగడ విశాఖ వెళ్లి గుడివాడ అమర్నాథ్ కూడా సమావేశం జరగడం జరిగింది. దీంతో ఆయన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. దీనికి తోడు జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. వైసీపీ నేతలు అధిక సంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకి రాజ్యసభ ఇవ్వడమా లేక కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వడమా అనేది పరిశీలించి ఆయన కుమారుడికి మాత్రం ఖచ్చితంగా కాకినాడ జిల్లా పత్తిపాడు సీట్ ఇస్తున్నారు. ఎందుకంటే పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు టికెట్ లేదని చెప్పడం జరిగింది. దీంతో ఆయన కుమారుడికి పత్తిపాడు సీటు ఖరారైందన్న నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం పత్తిపాడు ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుని నియమించారు. దీంతో ముద్రగడ పార్టీలో చేరతారా లేదా అన్న సందిగ్ధం పడిన నేపథ్యంలో నిన్న రాత్రి రహస్యంగా జనసేనకి చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, అదేవిధంగా కాపు ఉద్యమ నేత తాతాజీలతో కలిపి బొలిశెట్టి శ్రీనివాస్, ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్, ఈయన బ్రదర్ విశాఖలో ఉంటారు. బొలిశెట్టి సత్యనారాయణ పార్టీలో కీలక నేత. ఆయన చర్చలు జరపడం జరిగింది. దీనికి తోడు ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ కూడా ముద్రగడ పద్మనాభంతో సమావేశం కానున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో సమావేశం కావడం, టీడీపీకి చెందిన జ్యోతి నెహ్రూ సమావేశానికి వెళ్తున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభాన్ని తిరిగి అటు టీడీపీ లేదా జనసేన పొత్తులో తీసుకుంటారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీని ఇంకా ముద్రగడ వదిలేసినట్లే. ఎందుకంటే తన కుమారుడికి పత్తిపాడు సీట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వరుపుల సుబ్బారావు పేరు ప్రకటించడంతో ఆయన గురువుగా ఉన్నారంటూ ఆయన అనుసరణ చేస్తున్నారు. రాత్రి ఏదైతే గంటకు పైగా బొలిశెట్టి శ్రీనివాస్ చర్చలు జరిపారో దాన్ని మాత్రం రహస్యంగా వచ్చినప్పటికీ తర్వాత వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియకపోయినా ఆయన వాహనాలు లోపలికి వెళ్ళడం, బయటకు వచ్చే వీడియోను మాత్రం ఆయన అనుచరులు విడుదల చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభాన్ని కాపులందరినీ ఏకతటిపైకి తీసుకొచ్చి జనసేన
అధినేత పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకి మద్దతు ఇచ్చే విధంగా చేయాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెహ్రూ కూడా సమావేశమవుతున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్ళినా పర్వాలేదు, జనసేనలో ఇచ్చినా పర్వాలేదు, రెండు పొత్తుల్లో ఉన్నాం. ఏదైతే నిన్న తునిలో బహిరంగ సభ జరిగిందో రెండు పార్టీలు అది విజయవంతమైంది కాబట్టి ముద్రగడ్ని తీసుకుంటే గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా ఈ రెండు పార్టీలకు అండగా ఉంటుందన్న భావంతో ఉన్నారు. అందుకోసమే అటు జనసేన టీడీపీ ముద్రగడతో వరుస సమావేశాలు అవుతున్నాయి. కిరణ్మయ్య, అయితే సాంబశివరావు ఇప్పటి వరకు కూడా ముద్రగడ ఏ పార్టీలో చేరతాను అనే అంశంపై అయితే క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ముద్రగడ మొగ్గు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది? ముద్రగడ పద్మనాభం అయితే ఏ పార్టీ అని చెప్పలేదు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తాను, ఎన్నికలు సమీపిస్తున్నాయి, రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కానీ జనవరి 1వ తేదీన ఆయన కుమారుడు మాత్రం మేము వైసీపీలోకి వెళ్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆయన ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్తున్నామని ప్రకటించారో ఆ మరుసటి రోజే పత్తిపాడికి వైసీపీ తరఫున మరో మాజీ ఎమ్మెల్యేని ప్రకటించడంతో ఆయన గురువుగా ఉన్నారని తెలుస్తుంది. ఆయన కుమారుడు స్వయంగా ఖచ్చితంగా మేము వైసీపీలోకి వెళ్తున్నాం, తండ్రి బాటలో తాను కూడా తండ్రి వెంట వైసీపీలోకి వెళ్తాను ఆయన కుమారుడు చెల్లారావు చెప్పడం జరిగింది. కానీ ఈలోగా పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకున్నారు, పత్తిపాడికి వేరే అభ్యర్థిని పెట్టారు. అదేవిధంగా చెల్లారావుకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన భార్య తిరిగి తుని నుంచి టికెట్ ఇస్తారని చెప్పారు. తునిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. ఆయన కాకినాడ ఎంపీకి పంపి తిరిగి టికెట్ ఇస్తున్నారు. దానికి కూడా ముద్రగడ తన కుటుంబ సభ్యులు మహిళలను రాజకీయాల్లో తీసుకురావడం ఇష్టం లేదని చెప్పినట్లుగా ఆయన అనుచర వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంతో ఇటు జనసేన టీడీపీ టచ్ లోకి వెళ్ళడం, కాపులంతా ఏకతాటిపైకి వచ్చి కాపు చేసి కూడా ఈ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వాలనే నేపథ్యంలో ముద్రగడ కుటుంబం తిరిగి అటు జనసేన లేదా టీడీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.